రాజకీయాలలో ఉన్నవారు పార్టీలు వేరైనా వ్యక్తిగత సంబంధాలను వదులుకునేవారు కారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం మొత్తం రేవంత్ రెడ్డిని ఏసడించుకునేవారు. రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా తగ్గకుండా తన నోటికి పని చెప్పేవారు. దీంతో ఇరు పక్షాల మధ్య వ్యక్తిగత వైషమ్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కేసు వ్యవహారం రేవంత్ రెడ్డి చేతికి చిక్కింది. ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయా లేదా అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ నిబంధనల ఉల్లంఘన మాత్రం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండా 55 కోట్ల రూపాయలు చెల్లించడం తప్పిదమే అవుతుంది. మంత్రి హోదాలో కేటీఆర్ నోటి మాటగా ఇచ్చిన ఆదేశాలతో నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ అనే అధికారి డబ్బు చెల్లించేశారు. కారణం ఏమైనా గాని గత ప్రభుత్వాల హయాంలో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. దాని పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగుతారని అంత చదువుకున్న అధికారులు కూడా ఎలా విశ్వసించారో అంతుపట్టదు. సామాన్య ప్రజలకున్న ఇంగితం కూడా అఖిల భారత సర్వీస్ అధికారులకు లేకపోవడం విషాదమే. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో తాను తప్పు చేయలేదని రాష్ట్రాభివృద్ధితో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో భాగంగానే సదరు కంపెనీకి నిధులు విడుదల చేశామని కేటీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన కోరుతున్నారు. కేసు అవినీతి నిరోధక శాఖ చేతుల్లోకి వెళ్ళాక అసెంబ్లీలో చర్చ జరగదు. ఈ వ్యవహారంలో నిబంధనల అతిక్రమణ జరిగిందా, ముడుపులు చేతులు మారాయా అన్నది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఏసీబీ పైనే ఉంది. కేటీఆర్, అరవింద్ కుమార్లను విచారణకు పిలిచిన తర్వాత మాత్రమే ఏసీబీ వైఖరేమిటో స్పష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కనీసం విచారణకు కూడా పిలవకుండా అరెస్టు చేయించారు. ఆ కేసులో చంద్రబాబు 50 రోజులకు పైగా జైల్లో గడపాల్సి వచ్చింది. ఇప్పుడు ఫార్ములా ఈ రేసు కేసులో ఏమి జరగబోతున్నది, కేటీఆర్ ఎంతకాలం జైల్లో ఉండాల్సి వస్తుంది అన్నది ఇప్పుడే చెప్పలేం. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ప్రస్తుతానికి ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ను అరెస్ట్ చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడి అది భారత రాష్ట్ర సమితి బలపడడానికి ఉపయోగపడుతుందా లేదా, కేటీఆర్ అరెస్టు వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. తెలంగాణ సమాజం ఇప్పటిదాకా చూసిన రేవంత్ రెడ్డి వేరు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వేరుగా ఉంటారని నేను గతంలోనే చెప్పాను. రేవంత్ రెడ్డి బయటకు కనిపించినంత ఆషామాషిగా ఉండరు. ఆయన చాలా లోతైన మనిషి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని మురిపంగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు బాహాటంగా అసంతృప్త స్వరాలను వినిపిస్తూ ఉంటారు. విచిత్రంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పార్టీ నాయకులు ఒక్క తాటిపై ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ తీసుకునే నిర్ణయాలను బాహాటంగా ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి రావడం కూడా కాంగ్రెస్ నాయకుల్లో ఈ మార్పుకు కారణం కావచ్చు. రేవంత్ రెడ్డి కూడా అందరినీ కలుపుకొని వెళ్లడానికే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు భిన్న స్వరాలను వినిపించడం లేదు. రాజకీయ ప్రత్యర్థుల కట్టడికి ఏమి చేయబోతున్నది బయటకు పొక్కకుండా రేవంత్ రెడ్డి గుంబనంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం నాడు ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు ఆయన ఉన్నపళంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఇంత గోప్యంగా తీసుకోవడం అసాధారణం.